హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అదేమిటంటే బ్రెడ్ పిజ్జా. ఈ బ్రెడ్ పిజ్జాని మనం టాపింగ్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే 10 నుంచి 15 నిమిషాల్లోనే చాలా ఈజీగా, ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు. ఎంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దానితో పాటు చిల్లీ ఫ్లేక్స్ మరియు ఓరిగానో మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇంకా అలాగే స్వీట్ కార్న్ మరియు టొమాటో కెచప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం టాపింగ్స్ కోసం క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్, ఇంకా చీజ్ అనేది ఇలా షీట్స్ దొరుకుతాయి కదా, వాటిని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ టొమాటో కెచప్లో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో కెచప్ అనేది మనం బ్రెడ్ స్లైస్ మీద ఇలా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, నేను చూపించిన విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్, ఇంకా అలాగే టొమాటోస్, ఇవన్నీ కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కొన్ని స్వీట్ కార్న్, అలాగే దీనిపైన మనం నెక్స్ట్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నటువంటి చీజ్ కూడా వేసేసి పైన ఒక్కసారి ఒరిగానో మరియు చిల్లీ ఫ్లేక్స్ని అలా స్ప్రింకిల్ చేసుకున్నాం. ఇలాగే 4 స్లైసెస్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనకి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్ పెట్టొద్దండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక స్టాండ్ అనేది మనం కడాయిలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ కూడా వేసుకుందాం. ఈ ప్లేట్ అనేది ఇలా సెంటర్లో పెట్టుకొని ఇంకా దీనిపైన మనం ముందుగా చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైస్ కూడా పెట్టుకోవాలి. 1 లేదా 2 స్లైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకొని ఆ బౌల్ కూడా ఇక్కడే పెట్టేసుకోవాలి. దీనివల్ల మనకి హీట్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అలాగా హీట్ చేసుకొని చీజ్ అంతా మెల్ట్ అయినాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం ఒరిగానో మరియు కెచప్ వేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.